అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోనైతే పాప కోసం అయితే ఒక లాంగ్ ఫ్రాక్ కుడదామని చెప్పి నెట్ క్లాత్ అయితే మీషోలో బుక్ చేసిన. ఇదైతే షైనింగ్ క్లాత్ వచ్చేసి 5 మీటర్స్, నెట్ క్లాత్ వచ్చేసి అయితే 10 మీటర్స్. నాకు ఇదైతే 280 రూపీస్ పడింది. ఇప్పుడు దీన్ని అయితే లాంగ్ ఫ్రాక్ కుడదామని చెప్పి అయితే నేను తీసుకున్నా. ఇది తీసుకొని చాలా రోజులు అవుతుంది, కానీ కుట్టడం అయితే లేట్ అయింది. ఇప్పుడైతే క్లాత్ అంతా తీసుకొని ఒక మీటర్ అయితే పక్కకు పెట్టుకున్న పైన బాడీ పార్ట్ కోసం అని చెప్పి. మిగిలిన క్లాత్ అంతనైతే ఇలా వేసుకొని ఇలా 4 ఇంచులకైతే మార్కింగ్ చేసుకొని ఇలానైతే కట్ చేసుకుని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదైతే 5 అండ్ 6 ఇయర్స్ పాప కోసం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇలా కట్ చేసుకొని పక్క పెట్టుకున్న తర్వాత కింది భాగానికైతే క్లాత్ నెట్ క్లాత్ ఎంతైతే సరిపోతుందో అది కూడా మనం కొలత కొద్ది అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే పైన బాడీ పార్ట్ వచ్చేసి 11 ఇంచులు తీసుకున్నా నేను. 11 ఇంచులు వెడల్పు వచ్చేసి అయితే 9 ఇంచులు తీసుకున్నా. మొత్తం పొడవు 9 ఇంచులు, వెడల్పు 9 ఇంచులు తీసుకున్నా. ఇప్పుడు గల్ల దగ్గరనైతే 2 ఇంచులు అలాగే 4.5 ఇంచులు అయితే తీసుకున్నా. మొత్తం షోల్డర్స్ అండ్ గల్ల కలిపి 4.5 ఇంచులు, గల్ల పొడవు 3 ఇంచులు. అలాగే ఇక్కడ సంక దగ్గరనైతే 4.5 ఇంచులు తీసుకున్నా. కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే 5 ఇంచులు తీసుకోండి. బక్క ఉన్న వాళ్ళ కోసం అయితే 4.5 సరిపోతుంది. ఇప్పుడైతే ఒక హాఫ్ ఇంచుతోని ఇలా మనం రౌండ్ అయితే తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత దీన్ని అయితే మనం మొత్తం ఎప్పుడు కట్ చేసుకోవాలి. ఎలానైతే మార్కింగ్ చేసుకున్నామో అలానైతే కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఓన్లీ చంక సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి. గల్ల సైడ్ అనేది ఎందుకు కట్ చేసుకోవద్దంటే ముందు భాగం అనేది మనం ఏదైనా డిజైన్ పెట్టుకోవాలనుకుంటే వేరే తీసి సపరేట్ అయితే పెట్టుకోవాలి. వెనుక భాగానికి నేనైతే రౌండ్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నా. ముందు భాగానికి అయితే నేను తర్వాత చూపించుతా అది కట్ చేసింది కూడా. ఇదైతే వెనుక భాగానికి రౌండ్ గల తీసుకొని పక్కకు పెట్టుకున్నా. ఇదైతే కింది భాగాని కోసం 27 ఇంచెస్ 27 ఇంచులు అయితే తీసుకున్న. పొడవు వచ్చేసి ఇది ఎన్ని ఇంచులు ఉందో అన్ని ఇంచులు మొత్తం అలానే పెట్టేసిన దానికోసమే. అయినా బాడీ పార్ట్ కోసం ఓన్లీ ఒక హాఫ్ ఇంచు 80 సెంటీమీటర్లు మాత్రమే తీసుకున్న పాప కోసం. మిగిలినంతా కింది పార్ట్కే సరిపోతుంది. మనం అదినికే పెట్టేసిన మొత్తం. ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ అనేది అయితే ఇలా నెట్ క్లాత్ అయితే 2 వరుసలు వేసుకొని మనం కట్ చేసిన క్లాత్ ఏదైతే ఉందో షైనింగ్ క్లాత్ దాన్ని అయితే ఇలా నెట్ క్లాత్ పైన వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మనమైతే ఫస్ట్ ముందు భాగం వెనుక భాగం 2 వరుసలు అయితే వేసుకొని నేను ఇలా కట్ చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందు భాగాని కోసం అయితే నేను ఇలా షోల్డర్స్ దగ్గర 2 ఇంచులు గల్ల తీసుకున్నా. 2 ఇంచులు గల్ల తీసుకొని ఇక్కడ 1 ఇంచు ఎంత 3.5 ఇంచుల నుండి 4.5 ఇంచుల దాకానైతే ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నా. ఎందుకనేది కూడా మీకు చూపిస్తాను నేను కట్ వర్క్ చూపించేటప్పుడు. ఇలా కట్ వర్క్ క్యాన్ క్లాత్తోనైతే నేను ఇలా ఒక డిజైన్ స్టార్ గల్లలాగానైతే కట్ చేసుకొని పెట్టుకున్నా. దీన్ని అయితే ఇప్పుడు మనం ఇలా వేసుకొని ఎంత ఉందో చూసుకొని మిడిల్లో మార్కింగ్ చేసుకొని దీన్ని అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనమైతే ఇది ఎలా ఉందో అలానైతే ఫస్ట్ దీన్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం మిగిలిన క్లాత్ అనేది అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇదైతే చూసుకుంటూ వేసుకోవాలి. సైడ్కి వస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్ మిడిల్లో చూసుకొని మార్కింగ్ చేసుకొని దీన్ని అయితే వేసుకోవాలి. గల్ల మిడిల్లో వచ్చేటట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే ఇలా కుట్టిన తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ అంతా అయితే కట్ చేసుకొని చిన్నగా ఇలా డాట్స్ అయితే పెట్టుకొని ఇలా చిన్న చిన్న కాట్లుగా ఇలానైతే మనకు మూలల దగ్గర మంచిగా తిరగడానికి అని చెప్పి మంచిగా చిన్న చిన్నగా పెట్టుకున్న తర్వాత ఇలా దాన్ని అయితే వెనక్కి రిటర్న్ తీయాలి. నేనైతే క్యాన్ క్లాత్ని అయితే తీసేసిన. ఎందుకంటే నెట్ క్లాత్ కాబట్టి అది పైనకి కనబడుతుంది, అందుకోసం అని చెప్పి తీసేసిన. వేరే క్లాత్ అయితే ఏం కాదు. ఇలా ఉల్టా తీసి దీన్ని అయితే మనం ఇప్పుడు మొత్తం ఒక కుట్ట అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు అలాగే చుట్టూ కూడా ఒక లూజ్ కుట్టు అనేది అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అనేది అయితే పక్క సైడ్లోకి ఉన్నదంతా మొత్తం అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం అయితే ప్లేట్స్ అనేటివి అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ముందు భాగానికి అయితే వెనుక భాగానికి ముందు భాగానికి రెండింటికి పెట్టుకోవాలి. షోల్డర్స్ దగ్గర స్ట్రేట్గా చూసుకొని అయితే మనం ఇలా ప్లేట్స్ అనేటివి అయితే పెట్టుకోవాలి. 2 సైడ్ల పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఇదే విధంగా వెనుక భాగాన్ని కూడా మనం ఇలానే కుట్టుకోవాలి. సేమ్ ఇది ఎలా కుట్టామో సేమ్ దాన్ని కూడా అలానే కుట్టుకోవాలి. మొత్తం ఉల్టా తీసుకోవాలి. ఫస్ట్ అయితే ముందు గల్ల పైన ఉన్న గల్లనైతే మొత్తం ఉల్టా తీసుకోవాలి. ఇలా ఒక కుట్టు అయితే వేసుకొని నెట్ క్లాత్ను మొత్తం కట్ చేసుకొని దీన్ని అయితే ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక అనగ కుట్టు అయితే వేసుకోవాలి దీనికి.
ఒక అనగ కుట్టు వేసుకున్న తర్వాత అలాగే చుట్టూ కూడా ఒక లూజ్ కుట్ట అనేది అయితే మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఉన్న క్లాత్ అనేదైతే వేస్ట్ క్లాత్ అనేదైతే మొత్తం కట్ చేసుకోవాలి మళ్ళీ. సేమ్ అదే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలానైతే కుట్టుకోవాలి. ఫ్రాక్ అయితే కుట్టిన తర్వాత చాలా నీట్‌గా చాలా మంచిగా వచ్చింది. నేనైతే ఎలా ఉంటదో అని అనుకున్నా గానీ చాలా నీట్‌గా మీషోలోనైతే ఎక్కువగా నేనేం ఆర్డర్ చేయలేదు. మా పాప కోసం మాత్రమే ఇది ఆర్డర్ చేసి కుట్టాను. చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. చాలా బాగుంది. ఇలానైతే ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మధ్యలో ఒక డాట్ అయితే పెట్టుకొని ఇలా వెనుక భాగానికి 2 కుట్లయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మనమైతే కట్ చేయాలి. జిబ్బు పెట్టడానికి కోసం అని చెప్పేసి అయితే ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఒక క్లాత్ అనేది అయితే తీసుకోవాలి. ఇలా క్లాత్ తీసుకున్న తర్వాత మనం దీనికైతే ఫస్ట్ జాయింట్ చేయాలి క్లాత్‌నైతే. క్లాత్‌ని జాయింట్ చేసి ఈ సేమ్ 2 సైడ్‌లు అదే విధంగానైతే క్లాత్‌ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నైతే ఒకటి అనగ కుట్టు అయితే వేసుకోవాలి లోపల సైడ్‌కి మళ్ళీ. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మలిచి లోపలికైతే ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా అలానైతే కుట్టనైతే వేసుకోవాలి. సూదైతే చూసుకుంటూ మనం జిప్ వేస్తున్నాం కాబట్టి చూసుకుంటూ అయితే నిమ్మలంగానైతే వేసుకోవాలి. ఎందుకంటే సూది ఇరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది జిప్ వేసినప్పుడు. అందుకనే మనమైతే చూసుకుంటూ నిదానంగానైతే వేసుకోవాలి. సేమ్ 2 సైడ్‌లా చూపించిన విధంగా ఇలానైతే మనం మలుచుకొని అయితే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీనికైతే జిప్ యాడ్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు దీన్నైతే రెండిటిని స్ట్రెయిట్‌గా సమానంగా ఉన్నాయో చూసుకొని మనమైతే ఈ జిప్ అనేదాన్నైతే లోపలికి మలుచుకొని ఇలా ఫస్ట్ అయితే ఒక సైడ్ మాత్రం మొత్తం ఇలానైతే ఒక కుట్ట అనేది అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగానైతే ఇంకో సైడ్ కూడా దాన్ని కూడా ఇలా మలిచి కుట్టి ఇలా అయితే వేసుకోవాలి. సేమ్ అంతే చాలా ఈజీ జిప్ వేయడం అయితే. ఇలానైతే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కిందనైతే మనం ఊడిపోకుండానైతే మంచిగా ఒక కుట్ట అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం నడుము దగ్గర కుచ్చులు అయితే పెట్టుకోవాలి ఫ్రాక్ అయితే. చాలా అంటే చాలా దగ్గర ఎంత వీలైతే అంత దగ్గరనైతే కుచ్చులు అనేది అయితే పెట్టుకోవాలి. మన క్లాత్ 10 మీటర్స్ కాబట్టి చాలా దగ్గరనైతే ఇలా నేను పెట్టుకున్న కుచ్చులు అనేటివి అయితే. క్లాత్ మొత్తం పైన నెట్టి క్లాత్ పెట్టిన తర్వాత షైనింగ్ క్లాత్ అనేది అయితే ఇలా కుచ్చులు అయితే కొంచెం నార్మల్‌గా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి షైనింగ్ క్లాత్ అనేది కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి ఇలానైతే పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనమైతే షైనింగ్ క్లాత్‌ను నెట్ క్లాత్ రెండిటిని కలిపి అయితే జాయింట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆ జాయింట్ చేసిన తర్వాత కింది క్లాత్ ఉంటుంది కదా దాన్నైతే పట్టుకొని చివర లాస్ట్ బార్డర్ మనకి ఉంటుంది కదా కింద దానికైతే మనం కట్ చేసి పెట్టుకున్న 4 ఇంచులది ఉంది కదా దాన్నైతే ఇలా చిన్న చిన్నగా కుచ్చులు అయితే పెట్టుకున్నా నేను దగ్గర. ఆ కుచ్చులు పెట్టుకున్న తర్వాత దాన్నైతే దీనికి ఇలానైతే స్టెప్ బై స్టెప్ అయితే వేసుకోవాలి మనం. ఈ ఫ్రిల్స్ పెట్టడానికి ఈ కుచ్చులు పెట్టడానికైతే మస్తు టైం పట్టింది. అసలు ఈ ఫ్రాక్ ఒక్క రోజులోనైతే కాలేదండి. 2 రోజులు పట్టింది టైం అయితే. ఇవి మన ఫ్రాక్ కుట్టడానికి. ఇలానైతే ఫ్రిల్స్ ఎలా పెట్టుకున్నాననేది చూపిస్తున్నాను వీడియోలోనైతే. మనం మిషన్ కుట్టుకుంటూ మొత్తం ఇలానైతే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి మొత్తం. ఇలా పెట్టిన తర్వాత సేమ్ ఆ ఫ్రాక్ అయితే నేను మొత్తం 3 లేయర్స్‌గానైతే ఇలా మొత్తం 3 ఆర్ 4 లేయర్స్‌గా మొత్తం అయితే ఇలా కుట్టాను. దీనికి మొత్తం కుట్టిన తర్వాత అది పక్కన పెట్టి సేమ్ అదే విధంగానైతే కుట్టింది మళ్ళా అవే ఫ్రిల్స్‌ని సేమ్ అదే దాన్నే హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా వేసాను. ఈ పైపింగ్ చేస్తున్న హ్యాండ్స్‌కైతే హ్యాండ్స్‌కి ఇలా పైపింగ్ లాగా చేసి హ్యాండ్స్ వేయడం లేదు. డైరెక్ట్ ఇదే మన ఫ్రిల్స్ కింద ఎలానైతే బార్డర్‌కి వేసామో సేమ్ అదే విధంగా హ్యాండ్స్ కూడా అలానే వేసాను. ఇప్పుడు ఆ హ్యాండ్స్‌ని కూడా ఇలానైతే మనం జాయింట్ చేసుకోవాలి. ఈ కుచ్చులు అనేవి హ్యాండ్స్ ఇక్కడ హ్యాండ్స్ ప్లేస్‌లోనైతే ఇలా జాయింట్ చేసుకున్నాను. ఇలా జాయింట్ చేసుకొని క్లాత్ అయితే గింత కూడా 10 మీటర్స్ వచ్చినట్టే కానీ అసలు గింత క్లాత్ కూడా మిగలలేదు. అసలు మొత్తం క్లాత్ మొత్తం ఆ కుచ్చులకే పోయింది. కింద పెట్టిన 4 లేయర్స్ పెట్టినాం కదా దానికే పోయింది మొత్తం. ఇప్పుడు ఇదైతే నాడ కోసం అయితే తీసుకున్నాను నేను. నాడను స్టిచ్చింగ్ వేసి ఇప్పుడైతే నాడ కూడా
నానబెట్టిన తర్వాత పైన పార్ట్ అలాగే కింది పార్ట్ 2 అయితే మనం ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి. పైన పార్ట్ కింది పార్ట్‌ని కలిపి అయితే మొత్తం జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకున్న తర్వాత మనం లూజ్ టైట్ చూసుకొని పక్క సైడ్‌లనైతే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడమే అంతే. ఫ్రాక్ అయితే అయిపోయిందండి. టైం అయితే 2 రోజులు పట్టింది. ఈ కింది కుచ్చులు పెట్టడానికి కోసమే. చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు మనం బాడీ పార్ట్‌కి ఇక్కడ నార్మల్‌గా మామూలుగా ఉందని చెప్పేసి అయితే నేను ఇలా ఒక 7 ఇంచులు తీసుకొని 7 ఇంచుల సగం 3.5 ఇంచులైతే తీసుకున్న క్లాత్ ఇది ఉండే. దీన్ని మళ్ళీ ఇట్లా చేసి ఫ్లవర్స్ లాగా చిన్న చిన్నగా చేద్దామని చెప్పి నేనైతే ఇలానైతే తీసుకున్నా. ఇలా సేమ్ ఇదే విధంగా హ్యాండ్స్‌తోనైతే మనం ఏ వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగానైతే ఇలా పట్టుకొని గట్టిగా సూదితోనైతే థ్రెడ్‌ని ఇలా గట్టిగా మధ్యలోనైతే ముడి వేసుకోవాలండి మనం. ఇలా గట్టిగా ముడి వేసుకొని అది దారం కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని మంచిగా మనం ఇలా ఫ్లవర్స్ లాగానైతే చేసుకోవాలి అన్నీ. సేమ్ అదే విధంగా క్లాత్ ఎంత ఉందో అంత ఇంకా ఫ్లవర్స్ దీనికి ఫ్రాక్‌కి పట్టు ఇంకా వేసినా కూడా కాకపోతే క్లాత్ అయితే లేదు. అందుకని చెప్పి అడ్జస్ట్ చేసుకుంటూనైతే కుట్టిన ఫ్రాక్ అయితే. దాని తర్వాత ఒకటి ఎన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయో అంత చాక్ పీస్తోనైతే అన్ని మార్కింగ్స్ అయితే చేసుకున్నాను నేను. ఎన్ని ఫ్లవర్స్ అని చెప్పి ఇలా చేసుకొని ఒక్కొక్కటైతే ఇలా సూదితోనైతే కుడుతున్నా. ఇలా కుట్టి సేమ్ ఇదే విధంగా అన్నీ అయితే మనం అలానే కుట్టుకోవాలండి ఫ్రాక్‌కి. పైన, కింద పైన సైడ్ అయితే తక్కువ పట్టినాయి. కిందికి 4 పెట్టిన. ఇలానైతే కుట్టుకున్న తర్వాత ఫ్రాక్ మొత్తం అయిపోయిందిగా. లాస్ట్‌కి ఒకటైతే ఉంది. సేమ్ ఇదే విధంగా ఇవైతే ఈ ఫ్లవర్స్ పెట్టిన తర్వాతనే ఈ ఫ్రాక్ అయితే లుక్ అనేది వచ్చింది. ఫస్ట్ అయితే ఇంత ఐడియా రాలేదు. తర్వాత క్లాత్ కొంచెం ఉంది కదా అని చెప్పి అయితే ఇలా పెట్టాము. చాలా బాగుంది. ఇవి పెట్టిన తర్వాతనే ఫ్రాక్‌కి లుక్ వచ్చిందండి. ఇదైతే మా పాప బర్త్డే రోజు చేసుకుంది. అలాగే జనవరి 26కి కూడా వేసుకొని పోయింది స్కూల్‌కి ఇదే ఫ్రాక్‌ని. ఫ్రాక్ అయితే చాలా బాగుందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.